హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల తర్వాత ఒక చిన్న వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక రోజైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గార్డెన్ చూపించాను కదా, గార్డెన్ టూర్. ఇప్పుడు వచ్చేసి కిచెన్ టూర్ చూపిస్తాను. ఇంకా మా పిన్ని వాళ్ళు వెళ్ళే దారిలో అయితే పెద్ద తంగేడు పూల చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు వచ్చేది బతుకమ్మ కదా, ఇంకా బతుకమ్మ అప్పుడైతే ఈ పూలని బాగా పేరుస్తారు బతుకమ్మకి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పెద్ద తంగేడు పూలు ఇవి. చిన్న తంగేడు పూలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి పెద్ద తంగేడు చెట్లు, ఇవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అయితే. ఇంకా అలాగే మా పిన్నికైతే పూల చెట్లు ఇష్టం అని చెప్పిన కదా ఫ్రెండ్స్, బాగా ఇష్టం మా పిన్నికైతే పూల చెట్లు అంటే. చూడండి ఇంటి ముందు ఈ విధంగా వేసింది పూల చెట్లు అయితే. ఇంకా వర్షాకాలం కదా ఫ్రెండ్స్, బాగా వేసింది పూల చెట్లు అయితే. ఇంకా అలాగే మీకు కిచెన్ టూర్ చూపిస్తాను చెప్పాను కదా ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి ఇంగ్లీష్ బంతి చెట్లు ఇవి. ఇంటి ముందు చూడండి ఎలా వేసిందో. ఇవి వచ్చేసి లక్ష్మీ కమలం, చూడండి ఎంత బాగున్నాయో లక్ష్మీ కమలాలు. ఒక టబ్బులు వేసేది పెట్టింది మా పిన్ని. ఇంకా లక్ష్మీ కమలాలు ఎంత బాగున్నాయో, నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ చెట్లు అంటే, ఇలా టబ్బులలో పెంచడం. మా పిన్ని కూడా పెంచుద్ది. ఎంత దగ్గర ఉన్నా పిన్ని వాళ్ళ ఇల్లు అయితే ఊకే పోకూడదు కదా ఫ్రెండ్స్, నేనైతే అలా వెళ్ళను. మా పిన్ని అయితే ఊకే రావే ఇంటి దగ్గరే కదా రావు అని అంటది. ఎంత దగ్గర ఉన్నా అప్పుడప్పుడే పోవాలి ఫ్రెండ్స్, రోజైతే పోకూడదు. అంటే అవతల వీధే మా పిన్ని వాళ్ళది. ఇంకెప్పుడు నువ్వు రావు అని అంటది ఫ్రెండ్స్. కానీ నేను ఎప్పుడో ఒకసారి అలా వెళ్తాను నేను. అప్పుడప్పుడు వెళ్ళాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఊకే దగ్గర ఉంది కదా అని ఊకే వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రేమ అనేది ఉండదు కదా ఫ్రెండ్స్, ఎప్పుడో ఒకసారి వెళ్తేనే ప్రేమ అనేది ఉంటుంది. మా పిన్నికి నేనంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, నేను ఎప్పుడో ఒకసారి అలా వెళ్తాను నేను. ఇంకా నాతో పాటు మా చెల్లె కూడా వచ్చింది గోంగూర కోసుకుంటాను. ఇంకా మా పిన్ని ఇంటికాడ తెల్ల గోంగూర ఎర్ర గోంగూర ఉంది. మా చెల్లె అయితే అదే తెల్ల గోంగూర అయితే కోస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇంకా మా పిన్ని వాళ్ళ కిచెన్ రూమ్ ఎలా ఉందో కిచెన్ టూర్ చూసేయండి సరే. మా పిన్ని అయితే సామాన్లు మంచిగా చదువుద్ది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే సదురుద్ది సామాన్లన్నీ మా పిన్ని. చూడండి ఎంత బాగా చదిరిందో, ఈ విధంగా సదురుద్ది మా పిన్ని అయితే కిచెన్ రూమ్ అయితే. అంటే మీ కిచెన్ టూర్ చూపిస్తాను చెప్పాను కదా ఫ్రెండ్స్, అందుకే ఈరోజు చూపిస్తున్నాను చూడండి. చాలా రోజుల తర్వాత పెట్టాను ఈ వీడియో, చిన్న వీడియో. ఇంకా ఇటు పక్క వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇటు బిందెలు గ్యాస్ ఇంకా పెరుగు పెద్ద పెద్ద డబ్బాలు గంజులో పక్క పెట్టుద్ది. ఇటు పక్క వచ్చేసి చూడండి, అంటే మీషోలో డబ్బాలు ఆర్డర్ చేసింది ఫ్రెండ్స్. అందులో పప్పులు ఉప్పు అవి వేసుకోవటానికి ఇవో బాక్సులు ఇటు పెట్టింది. కిందేమో పప్పులు పులు పోసుకునేటి మీషోలో ఆర్డర్ చేసింది, షెట్ ఆర్డర్ చేసింది ఫ్రెండ్స్. అందులో చింతపండు అని ఇంకా మసాలాలు అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి వేసుకోవటానికి ఆర్డర్ చేసిందట. చూడండి ఇవే ఒక డబ్బాలో నిమ్మకాయ పచ్చడి పెట్టింది. ఇంక ఇవే చిన్న చిన్న డబ్బాలు ఫ్రెండ్స్, మీషోలో ఆర్డర్ చేసింది. ఇలాంటి డబ్బాలలో అయితే మనం చిన్న చిన్న కోపు అది తాలింపు గింజలు జీలకర్ర అవి వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి కదా. మా పిన్ని అయితే ఆర్డర్ చేసింది మీషోలో. ఈ విధంగా అయితే కిచెన్ రూమ్లో ఈ విధంగా సర్దుకుంటుంది ఫ్రెండ్స్ మా పిన్ని అయితే. చూడండి ఎంత మంచిగా చదువుకుందో. ఇటు వచ్చేసి చిన్న రోల్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో, ఇందులో మసాలాలు దంచుకుంటుంది మా పిన్ని అయితే. చిన్న రోల్ చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా మా పిన్ని అయితే కిచెన్ రూమ్ చదువుకుంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.